బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఓవర్ స్పీడ్ వల్ల ఈ మధ్య కాలంలో మనం ఎన్ని దారుణాలు చూస్తున్నామో మనందరికీ తెలిసిందే. సో రైట్ నో మనం చూస్తున్నటువంటి సిద్దిపేట జిల్లాలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి విజువల్స్ మనం చూడొచ్చు. ఘోరమైన రోడ్ ప్రమాదంగా అర్థమవుతుంది. మనము ఓవర్ స్పీడ్తో రాంగ్ రూట్లో వెళ్ళి మరి ఇలా టూ వీలర్ని ఒక్కసారిగా ఢీ కొట్టినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ వార్త చూపించాలి కాబట్టి చూపిస్తూ ఉన్నాము. ఎందుకంటే మిమ్మల్ని భయపెట్టాలని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ ప్రతి ఒక్కటి కూడా అర్థమైతే అవేర్నెస్ వస్తుంది అని చెప్పి చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. అండ్ రైట్ నో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నటువంటి ఘటన మనం చూస్తుంది సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేట మండలం జక్కాపూర్లో జరిగినటువంటి ఘటన ఇది. అసలు ఒక కారు రాంగ్ రూట్లో వెళ్తూ ఒకవైపు అప్పటి వరకు కరెక్ట్గానే ఉన్నారు, కానీ మరోవైపు ఏదైతే స్పీడ్గా వెళ్తున్నటువంటి టైంలో అక్కడ ప్రజెంట్ వెనుక నుంచి వస్తున్నటువంటి ముందు నుంచి వస్తున్నటువంటి లెఫ్ట్ సైడ్లో కార్తో వెళ్తున్నారు, మరోవైపు లెఫ్ట్ సైడ్లో ఇద్దరు బైక్ పైన వస్తూ ఉన్నారు. అలాంటి టైంలో వెంటనే స్పీడ్గా రాంగ్ రూట్లో వెళ్ళి తాగేసి నడిపాడో తెలియదు, రాంగ్ రూట్లో వెళ్ళారో తెలియదు, కానీ కావాలని చేసినట్టుగానే కనిపిస్తుంది. అక్కడ చూస్తుంటే మాత్రం బైక్ వెళ్తున్నటువంటి ఇద్దరి వ్యక్తులకు ప్రస్తుతం ఇద్దరికి తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం డాక్టర్స్ చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే క్రిటికల్గానే ఉంది పొజిషన్ అయితే చెప్తున్నారు. తాగి నడిపాడా లేక నిద్రమత్తులో కార్ని డ్రైవ్ చేశాడా అనే అనుమానంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు కరెక్ట్గానే రైట్ రూట్లోనే వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లోనే వాళ్ళ కార్లు వాళ్ళు మంచిగానే వెళ్తూ ఉన్నారు. ఆ టైంలో ఒక్కసారిగా అదుపు తప్పి నెక్స్ట్ ఏదైతే తన పరిధి దాటి బౌండరీస్ రోడ్డుపై ఉన్నటువంటి పరిధి దాటి వాళ్ళు లెఫ్ట్ సైడ్లో వస్తున్నటువంటి ఒక మనం చూడొచ్చు క్లియర్ కట్గా ఆ విజువల్స్లో మనం గమనిస్తే కనుక ఒకవైపు బైక్ వస్తూ ఉంది. ముందు ఒక బైక్ తప్పించుకొని స్పాట్లో అక్కడికక్కడే డెడ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ అంటే మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఒక బైక్ ఉంది, మరోవైపు వస్తున్నటువంటి ముందు వస్తున్నటువంటి ఆ బైక్ వెంటనే త్రుటిలో తప్పిన ప్రమాదం అని చెప్తూ ఉంటాం కదా, ఆ బైక్ వెంటనే స్పీడ్గా ముందుకొచ్చేశారు. ఈ కారు వెంటనే వస్తున్నటువంటి వెనుక బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు గాల్లో ఎగిరి పడిపోయినటువంటి సంఘటన కనిపిస్తోంది. బైక్ పై వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులకు ప్రజెంట్ అయితే తీవ్ర గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ డ్రైవింగ్ చేస్తున్నటువంటి కారు ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అప్పటి వరకు క్లియర్ కట్గా మంచిగానే నడుపుతున్నటువంటి వ్యక్తి మరోవైపు వస్తున్నటువంటి బైకును ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బ్రేక్ లాస్ అయిందా లేదంటే సడన్గా వాంటెడ్లీ చేసినటువంటి దృశ్యాలు అవేంటి అనేది మాత్రం క్లియర్గా మనకు తెలియదు, కానీ తాగి నడుపుతున్నారా మరి అదుపు తప్పి ఇలా వెళ్ళటం ఏంటి, వస్తున్నటువంటి ఒకవేళ ఈ బైక్ పర్సన్ లేకపోతే నెక్స్ట్ మనం ముందు వచ్చినటువంటి బైక్ని కూడా యాక్సిడెంట్ చేసే ప్రమాదాలు అయితే కనిపిస్తున్నాయి. త్రుటిలో వెంటనే ఫ్రాక్షన్ సెకండ్లో మినిట్లో అక్కడ తప్పిదం జరిగి నెక్స్ట్ వచ్చినటువంటి బైక్ను గుద్దినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి మనకి ఎక్కడ స్పాట్స్ ఉన్నాయి ఒక్కసారి మనం చూద్దాం. చూస్తున్నాం కదా, ఓవర్ స్పీడ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు బలి అయిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి మనం వెళ్తుంది హైవే మీద కూడా కాదు, నార్మల్ ఒక రోడ్డు మీద మనం ప్రయాణిస్తూ ఉన్నాము. ఆ టైంలో ఎంత జాగ్రత్తగా నడపాలి అనే ఇంకిత జ్ఞానం లేకుండా ఆ కార్ డ్రైవర్ ప్రవర్తించినటువంటి నిర్లక్ష్య వైఖరి అని చెప్పుకోవాలా, తాగేసి నడుపుతున్నాడని చెప్పుకోవాలా, మరి నిజంగా కావాలని అలా యాక్సిడెంట్ చేశారా అనేది మాత్రం మనకి పూర్తి సమాచారం అయితే లేదు. కానీ ఇలా రాంగ్ రూట్లో వెళ్ళి మరి అడ్డంగా ఒక నిండు 2 ప్రాణాలను బలి తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ప్రజెంట్ అయితే మనం చూడొచ్చు ఇలా తాగి నడపాడే అనే కూడా అనుమానంలో వ్యక్తమవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాము. ప్రతిదీ దుర్గారెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, ఘటనకు సంబంధించి అనేక అనుమానాలు కనిపిస్తున్నాయి. తాగి నడిపినటువంటి పరిస్థితి కనిపిస్తోందా, అక్కడ కావాలని ఏమైనా చేసి ఉండొచ్చా, మరి సడన్గా అప్పటి వరకు క్లియర్గా నడుపుతున్నటువంటి వ్యక్తి మరి కొంచెం ఒక 1/2 కిలోమీటర్లో ఉన్నటువంటి టైంలోనే ఇలా నడపడం ఏంటి, ఇంకొకరిని తప్పించబోయి ఇంకొకరిని అసలు అక్కడ ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ చెప్పండి.
రైట్. చూస్తున్నాం కదా, ఓవర్ స్పీడ్తో ఇలా వెళ్ళి రాంగ్ రూట్లో వెళ్ళి మరి ఒక మనిషిని ఒక బైక్ని, టూ వీలర్ని యాక్సిడెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా అంత అదుపుతో అంటే మనం చూడొచ్చు, ఆ టైంలో పెట్రోల్ బంక్ ఉంది, మనం చూడొచ్చు అక్కడ ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో చుట్టుపక్కన పెట్రోల్ బంక్ ఉంది. ఆ దగ్గరనే అంటే నార్మల్గా వెళ్ళాల్సినటువంటి, స్లోగా డ్రైవ్ చేయాల్సినటువంటి చోట కూడా అంత ఓవర్ స్పీడ్తో వెళ్ళటం, కారు ఢీ కొట్టడంతో ఒక్కసారిగా గాల్లో ఎగిరిపడిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గారెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అక్కడ తాగి నడిపాడా, మరి కావాలని చేశారా, ఏంటి అక్కడ జరిగినటువంటి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, ఇక్కడ మనం చూస్తే ఈ ప్రమాద దృశ్యాలు చూస్తే అక్కడ భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు అక్కడ ఎవరైతే ఆ కారు ఉందో అతివేగం దాదాపు 100 నుంచి 150 పైగా స్పీడ్ గా వెళ్తూ రాంగ్ రూట్ లో నుంచి వస్తున్న ఇద్దరు ద్విచక్ర వాహనాలు ఒకేసారి వాళ్ళకు ఢీకొట్టడంతో ఎగిరి ఒక 10-15 మీటర్లు ఎగిరి కింద పడడం జరిగింది. దీంతో పాటు ఇద్దరికి కూడా 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి పోలీసులు చేరుకొని వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిద్దరు పరిస్థితులు, ఒకరికి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలిసింది. మరొకరికి కూడా కాళ్ళు చేతులు విరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణ అయితే చేపట్టారు. దీంతో పాటు సౌమ్య, మనం చూడొచ్చు వెనుక వచ్చే కారులో డాష్ బోర్డ్ లో వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ రికార్డ్ అయ్యి మనకు విజువల్ ద్వారా ఇప్పుడు మనం చూస్తున్నాం దీన్ని. అంటే దాదాపు వాళ్ళు 100 నుంచి 150 అతివేగం వల్ల వెళ్లి వాళ్ళ కంట్రోల్ కాక రాంగ్ రూట్ లో చూస్తున్న వాహనాన్ని ఢీకొట్టడం జరిగింది. దీంతో పాటు ఆ ఎదురొచ్చే వాహనంతో పాటు మిగతా వాహనాలు కూడా ఒకసారి భయభ్రాంతులకు గురయ్యారు. అంటే నిజంగా చూస్తే వీళ్ళు వాహనం నడిపించే విధానం ఏ విధంగా ఉందంటే దాదాపు వాళ్ళు కంట్రోల్ లేని పరిస్థితిలో ఉంది. వీళ్ళు ఎదురొచ్చే వాహనాలు కలిగిస్తున్నారు, వీళ్ళు కూడా ప్రమాదాన్ని ఎంచుకొని పోతున్నారని చెప్పవచ్చు. దీంతో పాటు ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజ్ మనం చూసడం వల్ల ఎంత ఇబ్బందికరంగా ఉందో ఇప్పుడు తెలుస్తుంది. దీంతో పాటు వాళ్ళు ఇద్దరు పరిస్థితులు, ఒకరైతే పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఎప్పుడైతే కొత్తగా ఇటీవల కార్లు వచ్చినాయి అంటే రోడ్డు మీద వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు, ఎంత స్పీడ్ గా వెళ్తున్నారు, ఏ విధంగా డ్రైవింగ్ చేస్తున్నారు అని తెలుసుకోవడానికి ఇట్లాంటి రికార్డు ఉన్నాయి కనుక ఆ సీసీ ఫుటేజ్ మనము అనుసరిస్తే ఇలాంటి వ్యక్తుల మీద కఠినంగా వాళ్ళు వివరించాలా పోలీసులు అని చెప్పి అక్కడ వాహనదారులు మాత్రం అభిప్రాయపడుతున్న విషయాలు అయితే మనకు తెలుస్తుంది సౌమ్య. అయితే ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది దుర్గారెడ్డి, అండ్ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారా? అంటే మనం చూడొచ్చు, దాదాపు వీళ్ళకు డాష్ ఢీకొట్టిన తర్వాత ఒక 100-150 మీటర్ల దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు కారు అక్కడ ఆపడం జరిగింది. అంటే వాళ్ళు కంట్రోల్లో లేరు అని మనకు ముందు సమాచారం వస్తుంది. నిజంగా వీళ్ళు డ్రింక్ చేసి నడిపిస్తున్నారా? పోలీసులు మాత్రం అక్కడికి వచ్చి చేరుకున్న తర్వాత బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసిన తర్వాత నిజంగా వీళ్ళ పరిస్థితి ఏంటి, ఏ విధంగా డ్రైవింగ్ చేస్తున్నారు, మిగతా అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తే 46 సెకండ్లలో వీళ్ళు 2-3 కిలోమీటర్లు దాటి ప్రయాణం చేస్తున్నారంటే అతివేగం దాదాపు 100-150 స్పీడ్ గా వెళుతున్నట్లుగా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. పోలీసులు కూడా ఆ విషయంగా కేసు నమోదు చేసుకొని విచారణ అయితే చేపట్టారు సౌమ్య. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ఓవర్ స్పీడ్ వల్లే ఇలా జరిగింది అని చెప్తూ ఉన్నారు. 150 అంటే మనం చూస్తుంది హైవే పైన కాదు, ఒక నార్మల్ రోడ్డు పైన ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి, కారులో వెళ్తున్నటువంటి వ్యక్తి, అంత ఇరుకుగా ఉన్నటువంటి ప్లేస్లో అంటే చుట్టూ చూసుకుంటే ఒక జంగల్ ఏరియా కనిపిస్తుంది. అడవి ప్రాంతంలో ప్రయాణిస్తున్నటువంటి టైంలో సిద్దిపేట జిల్లాలో అంటే నారాయణగూడ అని అంటే నార్మల్ ఒక ఏరియాలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి ఇలాంటి డ్రైవింగ్ చేయటం ఏంటి అంటే 150 స్పీడ్లో ఒక కార్ని డ్రైవ్ చేయటం ఏంటి అంటే ఏమనుకోవాలి, ప్రజలు ఎంత భయాందోళనకు గురవుతున్నారు. ఇటువంటి విజువల్స్ చూసిన వెంటనే మనం చూస్తూ ఉంటేనే గుండె తలుక్కుపోయేటువంటి సంఘటన కనిపిస్తోంది. స్పాట్లో ఎవరి మానాన వాళ్ళు వెళ్తూ ఉన్నారు. పాపం టూ వీలర్స్ కూడా వాళ్ళు ఇద్దరు వ్యక్తులు వాళ్ళ బైక్ పైన సిన్సియర్గా వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు మనం చూస్తే కనుక వాళ్ళు చాలా లెఫ్ట్ సైడ్లో చాలా అంటే రోడ్డుకి మరీ ఇటు కాకుండా అటు సైడే వెళ్ళే అంటే వచ్చే వాహనాలకు ఒక స్పేస్ ఇస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెనుక నుంచి వచ్చినటువంటి కారు డాష్ కొట్టడం అనేది నిజంగా ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాద దృశ్యాలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకవైపు ఆ ఓవర్ స్పీడ్ వల్ల ఇన్ని డ్యామేజెస్ జరుగుతున్నాయి, ఇన్ని వరుస ఘటనలు జరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా హార్ష్గా డ్రైవ్ చేయడం, అదుపు తప్పి కంట్రోల్ లేకుండా ఒక డ్రైవింగ్ చేయడం అనేది ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా కూడా మరి ప్రజల్లో అవేర్నెస్ అనేది ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. ప్రస్తుతం దీని గురించి పోలీసులు చాలా కఠినంగా శిక్షించే పనిలో ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ కారులో ఉన్నటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి.
Ishala.